శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. 5వ వార్డులో ప్రచారం చేస్తున్న సుధీర్ రెడ్డిపై మహేష్ కుమార్ అనే వైసీపీ కార్యకర్త కత్తితో దాడి చేశాడు. అయితే మహేష్ను అడ్డుకున్న టీడీపీ నేతలు అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మహేష్ కుమార్ సొంతూరు చంద్రగిరి. శ్రీకాళహస్తిలోని అత్తారింటికి వచ్చిన మహేష్ కుమార్ ప్రచారం చేస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. సుధీర్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. సార్లపేటలో ముందు అని పెట్టినారు. మా అన్న అభిమానం అయితే వస్తున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏం జరిగింది, ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు? ఎంఎన్ఆర్ శ్రీకాళహస్తిలోనే 5వ వార్డులో ప్రచారానికి వెళ్లిన బొజ్జల సుధీర్ రెడ్డిపై ఒక యువకుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ కత్తి తీసి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు అంటున్నారు. దీంతో ఆ యువకుడిని నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. అతనిది చంద్రగిరిగా తెలుస్తుంది. మహేష్ కుమార్ అనే అతను ఆర్టీసీలో కాంట్రాక్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. అతను తన అత్తగారి ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ ఘటనకు పాల్పడినట్లు టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు అతని మీద విచారణ చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నాయకుడి మీద కావాలనే ఇతను హత్యాయత్నానికి ప్రయత్నించాడని కూడా అంటున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే తనకు ఎవరు శత్రువులు లేరు, తన మీద ఎందుకు ఇతను ప్రయత్నించాడో తెలియదంటూ కూడా కామెంట్ చేయడం విశేషం. మొత్తం మీద అయితే ఈ ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ పట్టణంలో జరగలేదు. అంతే ఏదైతే మహేష్ కుమార్ కి సంబంధించి అతని భార్య మాట్లాడుతూ నా భర్త ఇలాంటి చేసింటాడని నేను అనుకోలేదు, అతను తాగుడు మైకంలో ఈ విధంగా పాల్పడి ఉండొచ్చు అంటూ ఆమె కూడా చెప్తుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి మహేష్ కుమార్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ దామోదర్.